బాగా ఇబ్బంది మాకు యూరియా మాకు ఒక సెంటర్ కావాలి. మాకు ఎప్పుడైతే వెటర్నరీ కావాలని అడుగుతున్నారు అలా వెళ్ళింది వెటర్నరీ ఇచ్చినా అలా కాదు కదా. ఈ ఊర్లో ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని వస్తున్నాయి, ఎంత పాలు వస్తున్నాయి, ఇవే సార్ మాకు ఎన్ని క్లోజెస్ వెటర్నరీ ఎక్కడ ఉంది నాకు రికార్డ్ అలా క్లారిటీగా అడిగితే ఇస్తా. పంచారు ఏదో వెటర్నరీ ఏదో కావాలంటారు. ఫస్ట్ నాకు డేటా ఏమి ఇబ్బందులు వస్తున్నాయి ప్రతిదీ మేము వేరే ఊరికి వెళ్ళాలి సార్. ఒక సెంటర్ కావాలి సార్. మేము పొలాలు ఖరాబ్ మాకు ఒక సెంటర్ ఉంటే మాకు వస్తుండే మాకు వస్తుండే యూరియా. మాకు మా పొలాలన్నీ ఖరాబ్ అయినాయి. ఇప్పుడు మేము యూరియా చల్లుకోక దుకాణాలు వస్తున్నాయి కదా సార్. ఈ సంవత్సరం బాగా టైట్ అయిపోయింది. దయచేసి చెప్పన్నా మాకు గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు దరిద్రం మోపోయింది. స్కూల్ బంద్ అయింది సార్. మాకు మేము ఫీజులు కట్టలేక చచ్చిపోతున్నాం సార్. మేము ప్రైవేట్ లో చచ్చిపోతున్నాం సార్. అందరూ అన్ని కావాలంటే కాదు. అది కావాలంటుంది. ఏం కావాలో క్లారిటీగా స్పెసిఫిక్గా మీరు స్పెసిఫిక్గా ఇక్కడికి వచ్చినప్పుడు జీపీడీకి వచ్చినప్పుడు బస్సు కావాలని లేడీస్ వచ్చారు. బస్సు అనేది మా కలెక్టర్ చెప్తే బస్సు వేస్తే ఎక్కడికి వెళ్ళినా బస్సు వేయించారు. మా చేతులు లేదు. కానీ నేను ఆర్టీసీ వద్ద మాట్లాడి ఈ ఊరు దమ్మాయిపేట కనుక్కున్నాను కదా. దమ్మాయిపేట అట్లీస్ట్ అరేంజ్ చేయమని అడుగుతాను. అది నా చేస్తూ ఉంది. అట్లీస్ట్ ట్రై చేయడం నేను చేస్తాను. బస్సు వచ్చేస్తుంది. ఈరోజు నేను వెళ్తున్నా, రేపు బస్సు వచ్చేస్తుంది. నేను ఎలాంటి మాటలు చెప్పను, ట్రై చేస్తాను. వస్తే వస్తుంది, లేదంటే మనం ఇంకేదాని విధంగా ట్రై చేస్తాం. ఒకటి మీరు అడుగుతుంది. ఇంకొకటి ఏదో అడిగారు, జీపీ చెత్త ఎత్తే బండి రావట్లేదు లేదా? 5 నెలలకు ఒకసారి చెప్పిన కార్యదర్శి